ఈనాటి ధ్యాన భాగముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 28 వరకు చదివి వినిపించండి. దేవునికి స్తోత్రం. 24వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పేరిట కూడిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతించడానికి మీకు 10 సెకండ్ల పాటు టైం ఇస్తున్నాను. ఎంతగా స్తుతిస్తారో స్తుతించండి. చాలామంది నోరులు తెరవట్లేదు. 10 సెకండ్లు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 సెకండ్లు స్తుతించమంటే కూడా నోరులు ఇప్పట్లేదు చాలామంది. ప్రభు దాసులు, ప్రభు శిష్యులు, ప్రభు యొక్క విశ్వాసులు, అలాంటి వాళ్ళందరికీ ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. సరే, అలాంటి వారందరి కోసం మరొక 10 సెకండ్లు ఇస్తున్నాను. యాక్చువల్లీ ప్రభు కృప దాటిపోతే దొరకదు, కానీ మరొక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఇంకో 10 సెకండ్లు ఇస్తున్నాను. అవసరమైతే దేవుని స్తుతించండి, కనపరచండి మీ శక్తి సామర్థ్యాన్ని మేరకు. నోటితో ఒప్పుకుంటూ దేవుని నామాన్ని కనపరుస్తూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఆయన మన మధ్య ఆత్మరూపిగా తిరుగుతున్నాడు. ఆత్మరూపిగా సంచారం చేస్తున్న దేవుని మనం ఎలా ఆరాధిస్తున్నామంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక మాన్యుమెంట్ కాదు, దేవుడు ఒక విగ్రహం కాదు, దేవుడు కదలలేని ఒక వస్తువు కాదు. ఆయన ఆత్మరూపుడు, ఆత్మరూపిగా సంచారం చేస్తున్నవాడు. ఆయనకి హద్దులు లేవు, ఆయనకి అవధులు లేవు. ఆయన ఒక ప్రాంతానికి పరిమితి చేయలేము మనం. ఆయన ఒక ఆత్మరూపుడు. ఎక్కడికైనా రాగలడు, ఎక్కడికైనా వెళ్ళగలడు, దేనిలోనన్నా కనిపించగలడు, ఏ రూపంలో అన్నా దర్శించగలడు. ఆయన ఆత్మరూపి కనుక ఆయన ఆరాధించువారు ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన పూలు పళ్ళుతో ఆరాధిస్తున్నావా? ఆయన కానుకలతో ఆరాధన చేస్తున్నావా? ఒట్టి నీళ్లు గంగాజలం తెచ్చి ఆయన తల మీద పోసేస్తున్నావా? లేదా పత్రాలు, పువ్వులు, లేదా విలువైన వస్తువులు, లేదా విలువైన ముత్యాలు, విలువైన రాళ్ళు ఆయన మీద వేసి ఆయన పూజిస్తున్నావా? ఆయన శ్లాఘిస్తున్నావా? ఆయన ఆరాధన చేస్తున్నావా? అంటే క్రైస్తవ పద్ధతి అది కాదు. ఆయన ఆరాధించే పద్ధతి ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడం. అలా ఆరాధించడానికి కూడి వచ్చిన మీరందరూ కూడా ప్రభు దృష్టిలో ఎంతో శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి చాలా విలువలు ఉన్నాయి. రకరకాల ఆచారాల్లో ఆరాధన చేస్తూ ఉంటారు, రకరకాల పద్ధతుల్లో ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ అన్నిటికంటే మిన్నైన పద్ధతి ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ పద్ధతి. దేవుడు ఆత్మరూపి కనుక ఆయన మనం ఎలా ఆరాధన చేస్తున్నామంటే ఆత్మలోను సత్యములోను ఆయన ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం.
అందుకే 10 సెకండ్ల పాటు మీరు స్తుతిస్తున్న సమయంలో ఆత్మరూపిగా సంచారం చేసిన దేవుణ్ణి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ అనుభూతి చెందారని రూఢిగా నేను నమ్ముచున్నాను. ఎంతమంది అనుభూతి చెందారో ఒకసారి దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ అనుభూతి చెందడానికి గల కారణం ఏంటో తెలుసా? అనుభూతి చెందడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు అంటే నీ ఆత్మతో ఆయన ఆరాధన చేసేటప్పుడు, అంటే ఒక సిమ్ కార్డు సెల్కి కనెక్ట్ అవ్వాలంటే ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? ఒక కాల్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే దేవుడు ఆత్మరూపి కనుక ఆత్మరూపంలో ఉన్న వ్యక్తికి మనం కాంటాక్ట్ అవ్వాలి అంటే, ఆయనతో మన సహసంబంధం కలిగి ఉండాలంటే, మనం కూడా ఏ రూపంలోకి మారాలంటే ఆత్మరూపంగానే మనం ఆయనతో కాంటాక్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే ఆరాధన చేస్తున్నాడని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉంటాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. దేవుడు ఆత్మ కనుక మన దేవునికి ఒక చోటు లేదు, మన దేవునికి ఒక రూపం లేదు, మన దేవునికి ఒక పరిమితి లేదు. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆత్మరూపంగా ఉన్నాడు. ఒక ఆకారం అంటూ లేనివాడు. ఒక ఆకారాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అంటే? ప్రభువుకు ఒక ఆకారాన్ని ఇవ్వలేరు. చాలామంది సిలువను చూసి దండం పెడతా ఉంటారు, చాలామంది మరియమాతను చూసి దండం పెడుతూ ఉంటారు, చాలామంది ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన కెరూబులు చూసినప్పుడు దండం పెడుతూ ఉంటారు, పావురాన్ని చూసి దండం పెడుతూ ఉంటారు. ప్రార్థన చేతులు కనబడగానే అక్కడ వచ్చి ఇలా మొక్కేసుకుంటూ ఉంటారు, ఇలా ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటారు. సుంచో తెలీదు, మనిషో తెలీదు. సుంచ్ అంటుందో మనిషి అంటుందో. నేను ఒకసారి బస్సు మీద ప్రయాణం చేసి మొన్న ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు నా పక్క సీట్లో ఒక ఆయన కూర్చున్నాడు. అప్పుడు దాకా బాగానే ఉన్నాడు. సడన్గా నా సీట్లోకి సుంచి ఎప్పుడు వచ్చిందని నేను కంగారు పడుతున్నాను. తీరా చూస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే దారంట పోయే గుళ్ళన్నిటికీ చుచ్చు అంటున్నాడు. ఓరు బాబు నువ్వా? నేను మంచి నిద్రలో ఉన్నాను. చాలామంది దేవుణ్ణి ఆరాధించే పద్ధతి కానీ దేవుణ్ణి మొక్కే పద్ధతి కానీ చాలా విభిన్నంగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది. మన దేవునికి ఒక ఆకారం అంటూ లేదు. ఆయన్ని ఆకారంలోకి మనం ఇమిడింపజేయలేం, ఒక స్ట్రక్చర్ ఇవ్వలేము. దేవునికి ఒక ఆకారాన్ని ప్రభువుకి మనం ఏమాత్రం ఇవ్వలేము. ఆయన ఆకాశ మహాకాశాల్లో పట్టలేని దేవుణ్ణి ఒక చిన్న పరిమితి స్థాయికి తీసుకురాగలరా ఎవరైనా? ఆకాశ మహాకాశాల్లో పట్టలేని దేవుణ్ణి కేవలం నీ చేతిలో ఉన్న సిలువకు పరిమితి చేయగలవా? చేయలేవు. ఒక సిలువ వరకే దేవుడు, లేదా ఒక స్థలం వరకే దేవుడు, లేదా ఒక ప్రాంతానికి సంబంధించే దేవుడు కాదు. అలా ఆయన ఎక్కడ రూఢిపరుచుకున్నాడంటే, ఇప్పుడు మనం చదవబడిన వాక్య భాగంలో ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు దైవమానవుడుగా. దేవునికి స్తోత్రం. అప్పటిదాకా యూదుల దేవుడుగా, యూదుల యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారం యూదుల నుంచి రక్షణ యూదుల నుంచే మొదలవుతుందండి. ఆరాధన స్థలం కేవలం యెరూషలేము మాత్రంలోనే ఉందని, ఆరాధించే వారందరూ కూడా ఎక్కడికి రావాలంటే యెరూషలేము ప్రాంతానికి మాత్రమే వచ్చి ఆరాధించాలని, ఇలాంటి పరిమితి స్థాయిలన్నింటినీ ఆనాడు ఆ జనాంగాలన్నింటినీ కలిగి ఉండేవి. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభు ఎండవేళలో ఎక్కడ ఎదురు చూస్తున్నాడు అంటే యాకోబు కట్టించిన బావి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇందులో విస్మయం పొందే వింత ఎక్కడ ఉందయ్యా? ఇందులో వింత ఏముంది? ఆయన ఏం అద్భుతం చేయలేదు, ఆయన ఏం ఆశ్చర్యం చేయలేదు, ఆయన ఏం సూచకకార్యం చేయలేదు. కేవలం ఒక వ్యక్తి రావడానికి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంతే అని అనుకుంటారు చాలామంది. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన వింతలన్నిటికంటే అమోఘమైన వింత ఎక్కడైనా ఉందంటే అది సమరయ స్త్రీ ఘట్టంలోనే ఉందని నేను నమ్ముతాను. దేవునికి స్తోత్రం. అంటే మీకు అద్భుతాలంటే, ఆశ్చర్యకార్యాలంటే, సూచక కార్యాలంటే ఒక జలోదర రోగం నయమైపోవడం, ఒక కుష్టి వ్యాధి బాగైపోవడం, ఒక ఓచ చేతి కలిగిన వాడిని స్వస్థపరచడం, 5 రెట్టలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టడం, నీటి మీద నడవడం, నీటిని ద్రాక్షారసంగా మార్చడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, గుడ్డివారిని బాగు చేయడం, కుంటివారిని బాగు చేయడం, చెవిటివారిని బాగు చేయడం, మోగవారిని బాగు చేయడం, ఇలాంటివి మాత్రమే వింతలు అని చాలామంది పరిగణిస్తూ ఉంటారు. కానీ ఇందులో తరిచి చూస్తే ప్రతి అడుగున మనకు ఒక్కొక్క వింత ఈ సంఘటన మొత్తం అంతటిలో మనకు కనిపిస్తుంది. కానీ ఆ వింతలన్నింటినీ ప్రస్తావించదలుచుకోలేదు. కానీ దేవుని యొక్క దృక్పథాలను మీకు స్పష్టంగా తెలియజేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. కేవలం మీ మనస్సును ఉంచి, మీ ఆత్మను ఉంచి ఈ వాక్యాన్ని మీరు అంగీకరించగలిగితే మీరు ఎంతో మేలు పొందుకుంటారని ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను సెలవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చాలా దేవుని దృక్పథాలు ఎలాంటివి, దేవుని దృక్పథం ఏ విధంగా ఉంటుంది, పెర్స్పెక్టివ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దృక్పథాలు.
పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక మాకు సబ్జెక్ట్ ఉంటుంది, అది ఎవరికి అర్థం అవ్వదు. బీఈడి డిఈడి చేసిన వాళ్ళు నవ్వుతున్నారు, అది ఎవ్వరికి అర్థం అవ్వదు. కానీ దేవుని యొక్క దృక్పథాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థం అవుతాయి. దేవుని యొక్క దృక్పథం ఏంటి, భక్తి యొక్క దృక్పథం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమరయులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వీళ్ళు, ఏంటి వీళ్ళ పరిస్థితి, వీళ్ళ కథ ఏంటి అనేది ఒక 5 నిమిషాల్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమరయులు అషూరు రాజు కాలంలో పుట్టిన జనాంగం, ఇశ్రాయేలుకి సంబంధించిన సబ్ జాతిగా చెప్పవచ్చు, అంటే ఉపజాతుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇశ్రాయేల్ నుంచే కొంతమంది అన్యులతో వారు సాంగత్యం చేయడం ద్వారా పుట్టిన ఒక సంకర జాతి రకంగా చెప్పాలంటే. అషూరు రాజు కాలంలో వీళ్ళు ఉదయించారు. వీళ్ళు ఆరిజిన్ ఎక్కడ ఉందంటే అషూరు రాజు 2వ రాజులు 17వ అధ్యాయం ఆ సమయంలో వీళ్ళు మనకు అక్కడ కనబడతారు. వీళ్ళు ఆ టైంలో ఉద్భవించిన వారు. ఎప్పుడు వచ్చారంటే వీళ్ళు ఇశ్రాయేల్ దేశం 2 రాజ్యాలుగా విడిపోయిన ఆ సమయంలో, 2 రాజ్యాలుగా విడిపోయింది. ఆ 2 రాజ్యాలుగా విడిపోయిన ఆ సమయంలో ఉద్భవించిన జాతి సమరయ జాతి. ఈ సమరయ జాతి ఎలాంటి జాతి అంటే ధర్మశాస్త్రంలో ఉన్న 5 గ్రంథాలు, పంచమహా గ్రంథాలైన ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాన్ని మాత్రమే నమ్ముతారు. మిగతా ఏ ఇతర హెబ్రూ గ్రంథాన్ని నమ్మరు. కానీ మన యూదులు ఏం చేస్తారంటే ప్రతి ఇతర గ్రంథాన్ని నమ్ముతారు. ధర్మశాస్త్రాలతో పాటు రచించబడిన మిగిలిన గ్రంథాలన్నింటినీ కూడా తోరాగా, అంటే పరిశుద్ధ గ్రంథంగా వారు ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఇంచుమించు పాత నిబంధన గ్రంథాన్ని వారందరూ నమ్ముతారు. కానీ సమరయులు ఏం నమ్మరంటే మిగతా అన్ని గ్రంథాలని నమ్మరు, కేవలం 5 గ్రంథాలు ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు. వీరు ఆరాధించే పద్ధతి ఇంచుమించు సమానమే. వీరి ఆరాధన పద్ధతి ఒకటే. యెహోవా దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఏంటంటే జుడాయిజం అంటారు. మతాలకు సంబంధించి మీరు చదివితే క్రీస్తు స్థాపించింది క్రైస్తవ్యం, క్రీస్తు రాకముందు ఉన్నది జుడాయిజం. జుడాయిజంలో దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. ఆ జుడాయిజాన్ని క్రిస్టియానిటీని కలిపేస్తే మనకేం ఉద్భవించిందంటే క్రైస్తవ్యం అనేది ఉద్భవించింది. పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము రెండింటిని కలిపేస్తే మనకేం ఉద్భవించిందంటే క్రైస్తవ్యం ఉద్భవించింది, క్రీస్తు మార్గం ఉద్భవించింది. అయితే ఈ తోరాని నమ్మని వ్యక్తులు, కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రమే అవలంబించే వ్యక్తులు, వీళ్ళు ఎలా పరిగణించబడ్డారంటే అన్యులుగా పరిగణించబడ్డారు. అన్క్లీన్, అపరిశుద్ధులుగా పరిగణించబడ్డారు. యూదులు వీళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళంటే సంకర జాతిగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం పాపం, వాళ్ళని ముట్టుకోవడం పాపం, వాళ్ళతో సాంగత్యం చేయడం పాపం. వాళ్ళ దగ్గరికి యూదులు అనేవారు వెళ్ళకూడదు. ఒకవేళ దేవుణ్ణి ఆరాధన చేయడానికి వారి నమ్మే దేవుడే వీరు నమ్ముతున్నారు. యూదులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతున్నారో అదే దేవుణ్ణి సమరయులు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నారు. అయినప్పటికీ వారికి ఏ అవకాశం లేదంటే యెరూషలేము ప్రాంతంలో ఉన్న మహామందిరానికి వెళ్ళే అవకాశం ఎవరికి లేదంటే సమరయులకు లేదు. ఎంత గౌరవం అండి! ఒక దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు దేవునికి కష్టాన్ని చెప్పడానికి, దేవునికి కష్టం చెప్పుకోవడానికి మనల్ని ఎవరో అనుమతించకపోతే ఆ బాధ ఎంత విపరీతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన మీరు అందరూ ఎవరైనా ఎటువంటి అడ్డంకులు లేకుండా, ఏ విధమైన బాడీ గార్డ్స్ లేకుండా, ఎవరో మిమ్మల్ని నిరోధించకుండా చక్కగా హ్యాపీగా నడుచుకుంటూ దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నారు. అదే ఒకరు ఆ దేవుని సన్నిధి ఆవరణలో ఉండి వచ్చేవారందరినీ మీ జాతిని బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీరు పుట్టిన విధానాన్ని బట్టి మిమ్మల్ని మందిరంలోకి అనుమతిస్తే మీ బాధ ఎంత విపరీతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఆరాధన చెయ్యాలని ఉన్నా ఆరాధన చేయడానికి అవకాశం లేని జాతి. అలాంటి జాతి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ అర్థం అవ్వలేదు నేను చెప్పింది. దేవుని మందిరానికి మిమ్మల్ని అందరూ అనుమతిస్తున్నారు. ఒకవేళ దేవుని మందిరానికి రావడానికి నీకు అవకాశం లేకపోతే, ఇక్కడికి వస్తే నేను కాల్చి చంపేస్తానంటే నువ్వు దేవుని మందిరానికి రాగలుగుతావా? దేవుని మందిరంకు రాకపోవడం కంటే దౌర్భాగ్యమైన స్థితి భూమి మీద ఎక్కడైనా ఉందా? అలాంటి దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు ఎవరంటే సమరయులు. చాలా దారుణమైన స్థితి. దేవుని మందిరాన్ని దర్శించడానికి కానీ,
దేవుని మందిరానికి వెళ్ళడం కానీ, దేవుని మందిరంలో ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి కానీ, దేవుని మందిర సన్నిధి కాంతిని వారు పొందుకోవడానికి కానీ ఎటువంటి అవకాశమో ఎటువంటి తాత్పర్యము లేకుండా బతుకుతున్న ఒక సంకర జాతి, అలాంటి జాతి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఎండవేళలో నా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చాలామంది మీకు శబరిమల తెలుసు, అయ్యప్ప స్వామి గుడి. అయ్యప్ప స్వామి గుడికి ఎవరిని అనుమతించట్లేదంటే మహిళలను అనుమతించట్లేదు. మహిళలందరూ ఎంతో బాధపడుతున్నారు. మా దేవుడి గుడి, మేము నమ్ముకుంటున్న దేవుడి గుడి ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళు కోర్టులో ఎన్నో కేసులు వేశారు. ఎన్ని కేసులు వేసినా, ఎంత వాదించినా సరే వాళ్ళు ఏం చేయట్లేదంటే కనీసం మందిరం మెట్లు కూడా ఎక్కనివ్వకుండా ఎవరో ఒక్కరు నిరోధిస్తూనే ఉన్నారు. అలాంటి వారన్నమాట సమరయులు. మందిరం మెట్లు కూడా యెరూషలేము ప్రాంతానికి కూడా రానివ్వకుండా, మందిరాన్ని చూడనివ్వకుండా, మందిరంలో అడుగు పెట్టనివ్వకుండా ఈ సోకాల్డ్ యెరూషలేము పెద్దలు యూదులందరూ ఏం చేస్తున్నారంటే ఈ జాతిని నిరోధిస్తున్నారు. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నీ ద్వారా ఈ సకల జనాంగాలు, ఈ భూమి మీద ఉన్న సకల జనాంగాలు నీ ద్వారా రాబోయే వాగ్దాన పుత్రుడి ద్వారా ఆశీర్వదించబడతాయని ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా అబ్రహాము. మరి అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? అబ్రహాము సంతానం ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు వంశావళి అని యేసుక్రీస్తు వంశావళి గురించి అక్కడ ప్రస్తావించబడుతుంది. అబ్రహామును మొదలుకొని దావీదు వరకు, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు వరకు ఇంచుమించు 42 జనరేషన్లో 42 తరాల వరకు, 42 తరాల తర్వాత వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి సకల జనాంగాలు ఆశీర్వదించబడతాయట. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని కేవలం మా వరకు, మెస్సయ్య మా కోసమే వస్తాడు, యూదుల కోసమే వస్తాడు అని నమ్ముతున్న వీరు, యూదుల వరకే పరిమితం చేసిన వీరు ఇప్పుడు ఏం అంగీకరించలేకపోతున్నారంటే ఈ మెస్సయ్య కేవలం యూదుల కోసమే రాలేదు, ఈ భూమి మీద ఉన్న సకల జాతుల కొరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయి? ఎన్నో జాతులు ఉన్నాయి. ఈ సకల జాతుల కొరకు ఉదయించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ జాతిలో పుట్టినా, నువ్వు ఏ కులంలో పుట్టినా, నువ్వు ఏ ప్రాంతంలో పుట్టినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినా, ఎలాంటి వర్గ ద్వేషాలలో నుంచి నువ్వు వచ్చినా సరే, నువ్వు ఖచ్చితంగా ఆయన ఏర్పాటులో ఉన్నావనే సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో గ్రహించు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సమరయులకి, ఈ యూదులకి కొన్ని తరాల పాటు యుద్ధం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవలు, వాళ్ళిద్దరి మధ్య గందరగోళం, వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం శాంతి సమాధానం లేదు. ఇంచుమించి ఎలా అయిపోయిందంటే సమరయులు అంటే మనకు పగోళ్ళు. ఎరా ఎందుకు పగోడు ఏమో. కొన్ని తరాలు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా ఒకసారి గమనించండి, ఒక గొడవ ప్రారంభమైన తర్వాత కొంతకాలం పాటు ఆ గొడవ జరుగుతూ వెళ్తున్నప్పుడు అసలు ఎందుకు గొడవ పడుతున్నావు అనే కారణాన్ని మర్చిపోతున్నాం. గొడవ అంతే. ఒక గొడవ స్టార్ట్ అయిన తర్వాత, ఒక ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు గొడవ ఆడుకొని ఒకరినొకరు చంపేసుకొని నరికేసుకొని హింస అంతా చేసేసిన తర్వాత ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకుంటే వాళ్ళు ఎందుకు గొడవ మొదలుపెట్టారు అన్నదే మర్చిపోతారు. గొడవలు ఎందుకు వస్తాయి? వారి మధ్య ఉన్న వైవిధ్యాలను బట్టి గొడవలు వస్తాయి. వారి మధ్యనున్న వైవిధ్యాలను చూడగలుగుతున్నారు కానీ వాళ్ళు ఒకే జాతికి సంబంధించిన వ్యక్తులని మాత్రం వాళ్ళు ఏమాత్రం పరిగణించట్లేదు. యూదులు కూడా ఇశ్రాయేలు జాతి నుంచే వచ్చారు, సమరయులు కూడా ఇశ్రాయేలు నుంచే వచ్చారు. వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న వైవిధ్యం ఏంటంటే వీళ్ళు ఒక సంకర జాతి, వీళ్ళు కరెక్ట్గా వచ్చేసారు. వీళ్ళిద్దరూ వైవిధ్యాలను బట్టి గొడవాడుకుంటున్నారు కానీ నువ్వు ఇశ్రాయేలుడివే, నేను ఇశ్రాయేలుడినే, మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకురా బాబు అని కలిసిపోతే గొడవ లేకుండా పోదును. కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, అలా కలవడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు భారతదేశం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. నీ మతం ఏంటి, నా మతం ఏంటి, నీ కులం ఏంటి,
నా కులం ఏంటి, నీ పార్టీ ఏంటి, నా పార్టీ ఏంటి, నీ ప్రాంతం ఏంటి, నా ప్రాంతం ఏంటి, నాది నార్త్, నీది సౌత్, నాది తెలుగు, నీది తమిళ్, నేను నలుపు, నువ్వు తెలుపు. లింగాలను బట్టి కొట్టుకుంటున్నారు. నువ్వు మగాడివే, నేను ఆడదాన్ని. మగాళ్ళు దేనికి గొప్ప, ఆడవాళ్ళు దేనికి గొప్ప కొట్టు చేస్తున్నారు. నువ్వు నార్త్ ఇండియా, నేను సౌత్ ఇండియా. నేను ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తిని, నువ్వు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. ఇద్దరు కొట్టు చేస్తున్నారు. నువ్వు వైఎస్ఆర్సీపీ, నేను టీడీపీ. ఇద్దరు కొట్టు చేస్తున్నారు. కొట్టు చావడమే. విభిన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ పక్కన పెడితే మనల్ని కలిపే ఒక నూతనమైన భావం ఉంది. ఏంటండి అది? మనం అందరం ఎలాంటి వారమైనా మనం అందరం భారతీయులం. అది మనల్ని ఏం చేస్తుంది? ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ వర్గానికి సంబంధించిన వారైనా, ఎలాంటి ప్రాంతంలో పుట్టిన వారైనా వాళ్ళందరినీ కలిపి ఉంచే ఏక భావన, ఉన్నతమైన భావన ఏంటంటే నేను మొదట భారతీయుణ్ణి అనే భావన ఎంతో ముందుకు తీసుకువెళ్తుంది, మనల్ని కలిపి ఉంచుతుంది అది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనల్ని కలిపి ఉంచేదాన్ని పక్కన పెట్టి మన మధ్య ఉన్న వైవిధ్యాలను బట్టి గొడవాడుకుంటూ, కొట్లాడుకుంటూ, విభేదాలను పెంచుకుంటూ, కక్షలను పెంచుకుంటూ, పగలను పెంచుకుంటూ, తరతరాల పాటు కొట్టుకుంటూ, నెట్టుకుంటూ వస్తున్నమాట. అదే పరిస్థితి ఎవరి మధ్య జరుగుతుంది? సమరయులకి, యూదులకి మధ్య జరుగుతుంది. ఇప్పుడు ఇందులో వింతేం ఉంది అని అడిగితే, నేను పాకిస్తాన్కి వెళ్ళి సేవ చేయాలని అనుకుంటున్నాను అనగానే మీరు అందరూ నన్ను ఎలా చూస్తారు? నేను పాకిస్తాన్ దేశానికి వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నాను అనగానే మీరు ఎలా చూస్తారు? ఏమన్నా పిచ్చి పెట్టిందా మా విన్నుబాబుకి? ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? మొన్నటి వరకు బాగానే ఉన్నాడు. బాబుని ఏమన్నా ఒక మంచి డాక్టర్ చూపించండి, పాకిస్తాన్కి వెళ్తానంటున్నాడు. ఏ కొండల్లోకో, కోనల్లోకో, చిన్న చిన్న పల్లెటూరుల్లోకో, ఎక్కడ వెళ్తే ఏదో అలాగ సంపాదించుకుంటాం. అటు ఏ దేశం అది? పాకిస్తాను. అక్కడికి వెళ్తే బాబు వస్తాడో లేదో అని మీరు అందరూ ఏం చేస్తారు? భయపడతారు. ఎలాంటి ఆలోచన ఏంటి అని నా మీద నాకేం చేస్తారు? అలా కాదు బాబు, సేవ చేయాలి బాబు, కానీ మన ప్రాణాలకి మీద వచ్చేలా కాదు బాబు అని నాకేం చెప్తారు? మీరు అందరూ శుద్ధులు చెప్తారు. పాకిస్తాన్ ప్రాంతమైన ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాలేదు అందులో ఉన్న తీవ్రత. సమరయ దేశానికి వెళ్ళడం అంటే ఇంచుమించు పాకిస్తాన్కి వెళ్ళడం. ఇండియాలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు పాకిస్తాన్ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి పోయాడట? పాకిస్తాన్కి వెళ్ళిపోయాడట. ఎందుకు? సకల జాతులను పట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. సకల జాతులను అంటుకోవడానికి, సమస్తమును తన సార్వత్రిక సంఘముగా మార్చడానికి సమరయ ప్రాంతానికి ఎండవేళలో వెళ్ళిపోయాడట. ఈ ఎండవేళలో వెళ్ళిపోయిన ఆయన, ఈ ఎండవేళలో అక్కడ కూర్చున్న ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తూ ఉన్నాడట. 3.5 సంవత్సరాలు అతని దగ్గర ఉన్న టైం అంతా అయిపోతూ ఉంది. 3.5 సంవత్సరాలు చాలా తక్కువ సమయం ఉంది ప్రభుకి. హీఈస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఈవెన్ ఇఫ్ హీఈస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, హీ స్టిల్ వెయిటింగ్. అతను ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు నా దేవుడు అంటే, ఒక స్త్రీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ కోసం ఎండవేళలో యాకోబు బావి దగ్గర ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఎండవేళలో అక్కడే ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల కొరకు కాదు. ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరి కొరకు అంటే ప్రత్యేకించబడిన వారి కోసం కాదు. ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరి కొరకు అంటే లోకంలో ఉన్న అధికారాన్ని సంపాదించుకున్న వారి కొరకు కాదు. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ కోసం అక్కడే కూర్చొని టైం అంతా అయిపోతున్నా సరే ఇంకా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట, ఒక సామాన్యమైన స్త్రీ కోసం. యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూసిన సంఘటనలు చాలా అరుదు. ప్రతి ఒక్కరు ఆయన కోసం ఎదురు చూశారు తప్ప ఆయన ఎప్పుడు ఎవరి కోసం ఎదురు చూడలేదు. ఎవరైనా సరే యేసు రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఆ తర్వాత రోజు వస్తాడు అని ఎదురు చూస్తూ గడిపిన వాళ్ళే తప్ప యేసుక్రీస్తు ప్రభువే ఒకరి కోసం ఎదురు చూడడం అనేది ఎప్పుడు ఎక్కడ
జరగలేదు. కానీ ఆయన ఎదురు చూడడానికి సమయం ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు ఎదురు చూస్తున్నాడు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే, ఒక 5 మొగుళ్ళని మార్చేసి ఉన్నవాడు కూడా మొగుడుగా కాకుండా అలాంటి ఒక పాపాత్మురాలు కోసమే ఎదురు చూస్తున్న ప్రేమగల దేవుడైతే నీ కోసం ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధంగా బతికే నీ కోసం, విశ్వాసాన్ని కాపాడుకుంటున్న నీ కోసం, ఆయన భక్తిని ఎంతో చేస్తున్న నీ కోసం, నీ కుటుంబాన్ని కూడా పనంగా పెట్టి దేవుని సేవను ముందుకు తీసుకువెళ్తున్న నీ కోసం ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ఆయన వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు. ఆ వాత్సల్యాన్ని బట్టి ఆత్మతో ఒకసారి ఆయన గట్టిగా ఆరాధన చేయగలుగుతారా? దేవునికి స్తోత్రం. ఆయన ఒక పాపాత్మురాలు కోసం ఎదురు చూస్తున్నాడట. ఆ మాట నన్ను ఎంతో ఆదరించింది. ఆ మాట నన్ను ఎంతో ధైర్యపరిచింది. ఆ మాట నాకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. దేవా, ఏ మాత్రం అర్హత లేని వ్యక్తికే నువ్వు అంత కృప చూపిస్తే, నీ మందిరంలో పడి రాత్రి మగలు ఏడిసి, నీ మందిరంలో ప్రతి వారం వచ్చి ఉపవాసాలతో ప్రార్థన చేసి, నీ మందిరంలో ప్రతి ఆదివారం వచ్చి నీ సన్నిధిలో మనస్ఫూర్తిగా ఆరాధన చేసి, నీ కుటుంబాల కోసం నువ్వు ఎంతగా నీ కృపను చూపిస్తావు, నువ్వు ఎంతగా నీ వాత్సల్యాన్ని చూపిస్తావు అని ప్రభువుని ఎంతగానో ఘనపరిచాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎండవేళలో అక్కడే అలా ఉండి 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 ఆ వచ్చిన ఆమెను అడుగుతున్నాడు, నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు అని. ఏమడుగుతున్నాడు? యేసు ఆమె చేతిలో వాటర్ ఉందా? ఆమె చేతిలో వాటర్ ఉందా? లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు అంటే, మన దగ్గర ఉన్నప్పుడు అడిగే దేవుడు కాదు, మన దగ్గర ఏమీ లేనప్పుడు అడిగే దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామంది మాట అంగీకరించట్లేదు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అడిగే దేవుడు కాదు ఆయన, మన దగ్గర ఏమీ లేనప్పుడు అడుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇచ్చే కృపలోకి నువ్వు రావడానికి. ఆయన సమరయ స్త్రీని ఏమడిగాడంటే నీళ్ళు అడిగాడు. ఆమె దగ్గర వాస్తవంగా నీళ్ళు ఉన్నాయంటే లేవు. కానీ ఎప్పుడైతే ప్రభు నీళ్ళు అడిగాడో ఆమె వెంటనే ఆ బావి నుంచి నీళ్లు తోడుకునే సామర్థ్యంలోకి రాగలిగింది. అంటే ప్రభు నిన్ను ఒకటి అడిగినప్పుడు నీకు ఇచ్చే సామర్థ్యం ఉండదు. ప్రభు నిన్ను ఒకటి అడిగినప్పుడు నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు నీవు ఆ పరిధిలోకి, ఆ ప్రాంతంలోకి ఏమాత్రం రాలేవు, ఆ స్థాయికి ఏమాత్రం చేరలేవు. నీ దగ్గర ఆ రిసోర్సెస్ ఏముండవు, ఆ వనరులు ఏముండవు. అయినప్పటికీ ప్రభు నిన్ను అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఇచ్చే కృపలోకి నువ్వు ఎదగడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు ఎలాంటి దేవుడు? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అడిగే దేవుడు కాదు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఆయన అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఇచ్చే కృపలోకి నువ్వు రావడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాత్రం నీళ్ళు లేని వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు నీళ్ళు అడుగుతున్నాడు. ఆయనకి ఏం వచ్చిందంటే దాహం వేసిందట. ఇది కూడా వింతే. ఆయనకి ఏం వేసింది? దాహం వేసింది. ఆయనలో ఉన్న దేవుడు అసలు ఏమాత్రం దాహం వేయని తానే ఒక జీవజలంగా కలిగిన దేవుడు. ఆయనలో ఉన్న దేవునికి దాహం వేయదు, కానీ ఆయనలో ఉన్న మనిషికి మాత్రం దాహం వేస్తుంది. ఎందుకంటే మానవుడు కనుక. మానవులందరూ 60% నీటితో నిర్మించబడినవారు. మన బాడీ నిండా 60% ఏముంటుంది? వాటర్ ఉంటుంది. మనం నీళ్ళు తీసుకోలేదనుకోండి, మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. మన మోకాల్లో లేదా మోచేతుల్లో ఉన్న జ్యూస్ అంతా అరిగిపోతూ ఉంటుంది, లూబ్రికెంట్ అవ్వదు, అంటే ఫ్రీగా జారదు. వాటర్ ఎక్కువ తీసుకోలేని వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటుంది, అంటే లూబ్రికెంట్ అవ్వదు. ప్రతి అవయవం ఆక్సిజన్ అందుకోవాలన్నా, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా సరే మనం ఎప్పుడు ఏం తీసుకుంటూ ఉండాలి అంటే నీళ్ళను తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం నీటితో నిర్మించబడింది కాబట్టి అది ఖచ్చితంగా నీటిని గ్రహించాలని ఆశపడుతూ ఉంటుంది. ఆయనలో ఉన్న దేవుడు జీవజలాలను ఇచ్చే దేవుడు, ఆయనకు దాహం వేయదు. కానీ ఆయనలో ఉన్న మానవుడు నీటిని కావాలనుకుంటున్నాడు. అందుకే సిలువలో పలికిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందులో ఒక మాట, నేను దప్పికొనుచున్నాను. అంటే దేవునికి